నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు కలియుగంలో ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో భవిష్యత్తును వర్ణించి చెబుతూ ఉన్నారు. మానవుల యొక్క ఆయుర్దాయం గణనీయంగా తగ్గిపోతుంది, అరాచకాలు ప్రబలుతాయి. క్షీయమాణేషు దేహేషు దేహినాం కలిదోషతః వర్ణాశ్రమవతాం ధర్మే నష్టే వేదపథే నృణాం. దేహంలో అనేక రకాలైన అనారోగ్యాలు పుట్టినటువంటి వాళ్ళై మానవులు కలిపీడితులై కలి వల్ల కలిగేటువంటి దోషాల చేతనే వాళ్ళకి మానసికమైన శారీరకమైన వ్యాధులన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే వర్ణాశ్రమ ధర్మాలన్నీ క్రమంగా మటుమాయమైపోతాయి. అలాగే వేదధర్మం అనేది నాశనమైపోతుంది. మానవులు వేదధర్మాన్ని పాటించటం పట్ల ఆసక్తిని తగ్గించేస్తారు అని వర్ణించి చెబుతూ, పాఖండ ప్రచురే ధర్మే దస్యుప్రాయేషు రాజసు చౌర్యానృతవృథా హింస నానావృత్తిషు వై నృప. భగవంతుడు లేడు అనేటువంటి మాటలు ఎక్కువైపోతాయి. పరిపాలించేటువంటి మహారాజులే దొంగల్లాగా తయారయ్యి ప్రజల యొక్క సొమ్మును అపహరిస్తూ ఉంటారు. దొంగతనాలు పెరిగిపోతాయి, అబద్ధాలు పెరిగిపోతాయి. చీటికి మాటికి అనవసరమైనటువంటి అబద్ధాలు, ఎదుటివారిని మానసికంగా శారీరకంగా హింసించటం, అనేక రకాలైనటువంటి చెడు మార్గాలు ఇవన్నీ కలియుగంలో ప్రబలిపోతాయ్యా. ఓ పరీక్షిన్ మహారాజా, మీలాగా క్షత్రియులు ఏ విధమైనటువంటి బాధ్యతను ఆచరించాలో అలాంటి బాధ్యతను భవిష్యత్తులో కలిగి ఉండరు పరిపాలన చేసేటువంటి వాళ్ళు, రాజులు అని వర్ణించి చెబుతూ, శూద్రప్రాయేషు వర్ణేషు ఛాగప్రాయాసు ధేనుషు గృహప్రాయేష్వాశ్రమేషు యౌనప్రాయేషు బంధుషు. 4 వర్ణాల వారు వాళ్ళ వర్ణ ధర్మములను పాటించటం మానేస్తారు. ఎవరు ఏ వర్ణమో అర్థం చేసుకోవటమే కష్టమైపోతుంది. ఇంకా సమృద్ధిగా క్షీరాన్ని ఇచ్చేటువంటి గోవుల దగ్గర నుంచి ఆ క్షీరం రాదు. వాటి సత్తువ కూడా తగ్గిపోయి మేకలు ఏ విధంగా అయితే స్వల్పంగా పాలిస్తాయో ఆ విధంగా మేకల్లాగా ధేనువులు కూడా చాలా తక్కువగా పాలిస్తూ ఉంటాయి. ఇంకా ఆశ్రమాలు ఉన్నాయి, 4 విధాలైన ఆశ్రమాలు: బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. ఈ ఆశ్రమాల్లో ఎప్పుడు ఏ విధమైనటువంటి విధానాలను పాటించాలో అవి జరగవు. ఆయా ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు ఆ నియమాన్ని అతిక్రమించేసి ఆశ్రమ ధర్మాలన్నీ కుటుంబంలాగా కలిసిపోతాయి. అంటే సన్యాసులైనటువంటి వారు విరక్తితో ప్రపంచానికి దూరంగా, మానసికంగా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితులు క్రమేణా క్షీణించిపోయి ఒక కుటుంబంలాగా తయారవుతూ ఉంటుంది సన్యాసాశ్రమ వ్యవస్థ కూడా అని చెబుతూ, బంధువులంటే కేవలము భార్య, భర్త, తన బిడ్డలే తప్ప ఇంకెవరూ బంధువులు కాదు, మనకి సంబంధమైన వాళ్ళు ఎవరూ లేరు అని అందరినీ దూరం చేసుకుని జీవించేటువంటి వాతావరణం కూడా కలియుగంలో పెరిగిపోతుందని చెబుతున్నారు. అణుప్రాయాస్వోషధీషు శమీప్రాయేషు స్థాస్నుషు విద్యుత్ప్రాయేషు మేఘేషు శూన్యప్రాయేషు సద్మసు. పండేటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి ప్రమాణం కూడా తగ్గిపోతుంది. చిన్న చిన్న మొక్కలే ఉంటాయి తప్ప చాలా అభివృద్ధిగా ఎదగడం అనేది భవిష్యత్తులో పోతుంది. అలాగే చెట్లు కూడా ముళ్ళతో కూడినటువంటివై ఫలపుష్పాలను ఇవ్వటం తగ్గించేసి
ముళ్ళ చెట్లుగా మారిపోతూ ఉంటాయి. మేఘాలను చూస్తే పెద్ద పెద్ద మెరుపులైతే వస్తూ ఉంటాయి కలియుగంలో. మేఘాల్లో ఆ మెరుపులు చూస్తే అబ్బో ఎంత వర్షం పడుతుందో అనిపిస్తుంది. కానీ మెరుపులే తప్ప మెరుపులు మెరిసినంతగా వర్షపాతం అనేది ఉండదు. అనావృష్టి పెరిగిపోతుంది కలియుగంలో. ఇంకా గృహాల్లో చూస్తే పిల్లా పాపలతో హాయిగా ఉండవలసినటువంటి ఇళ్ళన్నీ పిల్లా పాపలు లేకుండా బోసిపోతూ ఉంటాయి అని వర్ణించి చెబుతున్నారు. ఇత్థం కలౌ గతప్రాయే జనేతు ఖరధర్మిణి ధర్మత్రాణాయ సత్వేన భగవాన్ అవతరిష్యతి. ఈ విధంగా మానవులందరూ విజ్ఞానవంతులైనప్పటికీ జ్ఞానహీనమైనటువంటి జన్మ ఉన్న పశువుల్లాగా మారిపోతారు. అంటే మానవులకు పశువులకు ఉన్నటువంటి భేదం ఏమిటంటే జ్ఞానమే. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ జ్ఞానం లేనప్పుడు మానవులను ఏమని పిలుస్తారు? పశువులనే పిలుస్తారు. అంటే ఒక గాడిదలాగా జ్ఞానహీనమైనటువంటి జంతువులాగా మానవుల యొక్క ఆచరణ మారిపోతుంది. అలాంటి సందర్భంలో కుంటుపడిపోయినటువంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసం మళ్ళీ పరమాత్మ అవతరిస్తాడు భవిష్యత్తులో. ఇప్పుడు కృష్ణావతార పరిసమాప్తి అయ్యింది, అది చెప్పుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ఈ ధర్మం ఎప్పుడైతే మళ్ళీ కలియుగంలో బాగా పతనావస్థకి చేరుతుందో, ఇప్పుడు చెప్పబడిన అరాచకాలన్నీ ప్రబలుతాయో, అప్పుడు మళ్ళీ భగవానుడు శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడు భూమి మీద. చరాచర గురోర్విష్ణో ఈశ్వరస్యాఖిలాత్మనః ధర్మత్రాణాయ సాధూనాం జన్మకర్మాపనుత్తయే. సత్వగుణ ప్రధానుడైనటువంటి ఆ భగవానుని యొక్క అవతారం జరుగుతుంది కలియుగంలో. ఎలాంటి వాడా పరమాత్ముడు అంటే విష్ణో సర్వవ్యాపకుడైనటువంటి వాడు. ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తంతటికి ఆధారభూతుడైనటువంటి వాడు, మార్గనిర్దేశకుడైనటువంటి వాడు, ఈ జగత్తుకు తండ్రి లాంటివాడు. ఈశ్వరస్య అఖిలాత్మన ధర్మరక్షణ కోసం తాను పరమేశ్వరుడై ఉత్కృష్టమైనటువంటి చక్కని తన యొక్క మహిమతో ఈ జగత్తునంతా రక్షిస్తూ ఉంటాడు. ధర్మరక్షణ కోసం పాటుపడుతూ ఉంటాడు. అందుకోసమే ఆయన కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోయినప్పుడు సత్పురుషుల్ని రక్షించటం కోసం, వారి కర్మబంధములన్నింటినీ నశింపజేసి వారిని ఉద్ధరించటం కోసం, దుష్టుల్ని శిక్షించటం కోసం ఈ భూమి మీద అవతరిస్తాడయ్యా. ఎక్కడా అనేది కూడా చెబుతున్నారు. కల్కి యొక్క అవతారాన్ని వర్ణిస్తున్నారు. సంబలగ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యశసః కల్కి ప్రాదుర్భవిష్యతి. సంబల అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తముని ఇంటిలో కల్కి అనేటువంటి పేరుతో అవతరిస్తాడు పరమాత్మ. కలియుగంలో అరాచకం బాగా ప్రబలినప్పుడు ఆ గ్రామంలో, సంబల అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుని ఇంటిలో కల్కి అవతరిస్తాడు. ఆయనే పరమాత్ముడని చెబుతున్నారు. అశ్వమాశుగమారుహ్య దేవదత్తం జగత్పతి అసినా సాధు దవనం అష్టైశ్వర్య గుణాన్విత. ఆ కల్కి స్వరూపుడైనటువంటి పరమాత్మకు దేవతలు శ్రేష్టమైనటువంటి ఒక గుర్రాన్ని ఇస్తారు కానుకగా. ఆ శ్రేష్టమైన వేగం కలిగిన తేజోవంతమైనటువంటి గుర్రాన్ని అధిరోహించినటువంటి వాడై అరాచకాన్ని సృష్టిస్తున్నటువంటి దురాత్ములందరినీ ఈ భూమి మీద సంచరిస్తూ తాను సంహరిస్తూ కత్తితో మర్దిస్తూ ఎవరైతే ప్రజల్ని దోచుకుంటున్నారో, బాధ పెడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ నశింపజేస్తాడు. ఆ మహాత్ముడు కల్కి 8 రకాలైనటువంటి సిద్ధులతో కూడి ఉంటాడు. అష్టసిద్ధులతో కూడినటువంటి వాడు. అణిమ, మహిమ ఇత్యాదిగా వర్ణింపబడిన సిద్ధులన్నిటితో కూడి ఉన్నటువంటి వాడు అవుతాడు ఆ మహానుభావుడు. విచరన్నాసునాక్షోణ్యాం హయేనా ప్రతిమద్యుతి నృపలింగచ్ఛదో దస్యోన్ కోటిశో నిహనిష్యతి. ఈ విధంగా వేగంగా తిరిగేటువంటి శ్రేష్టమైన గుర్రాన్ని అధిరోహించి భూమి యందు సంచరిస్తూ ఎవరైతే రాజులుగా
క్షత్రియులుగా చలామణి అవుతూ ప్రజల యొక్క సంపదను దోచుకుంటున్నారో, అవినీతికి పాల్పడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ, కోట్ల కొద్దీ ఉన్నటువంటి అరాచకాన్ని సృష్టించేటువంటి దుష్టులందరినీ సంహరిస్తాడు. అథ తేషాం భవిష్యంతి మనాంసి విశదాని వై వాసుదేవాంగరాగాతి పుణ్యగంధా నిలస్పృశాం పౌరజాన పదానాం వై హతేష్వఖిల దస్యుషు. ఎప్పుడైతే ప్రజల్ని పీడించేటువంటి రాజచిహ్నములు కలిగిన దొంగలందరూ స్వామి చేత సంహరింపబడతారో అప్పుడు ప్రజల యొక్క హృదయాలన్నీ ఎంతో ప్రశాంతతని పొందుతాయ్యా పరీక్షిన్ మహారాజా. ఆ స్వామి వేగంగా ఆ శ్రేష్టమైన గుర్రం మీద సంచరిస్తూ ఉంటే ఆయన శరీరాన్ని తాకినటువంటి చల్లనైనటువంటి గాలి ఆ దేహ స్పర్శ చేత మరింత సుగంధాన్ని నింపుకుని సమస్తమైన ప్రజలను స్పృశిస్తూ వారిలో అమందానందాన్ని కలిగిస్తూ మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది. అటువంటి స్వామి స్పర్శతో కూడినటువంటి వాయువులతో స్పృశింపబడిన ప్రజలు ఆనందాన్ని మనశ్శాంతిని పొందుతారయ్యా భవిష్యత్తులో. తేషాం ప్రజా విసర్గశ్చ స్థవిష్ఠ సంభవిష్యతి వాసుదేవే భగవతి సత్వమూర్తౌ హృది స్థితే. ఆ విధంగా అరాచకాన్ని నిర్మూలించటం ద్వారా ఆ పరమాత్ముడు వాసుదేవుడు కల్కి స్వరూపుడైన పరంధాముడు ప్రజల హృదయంలో చిరస్థాయిగా నిలిచినటువంటి వాడై వారికి మనశ్శాంతిని కలిగించటం చేత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో కూడి సత్సంతానాన్ని పొందుతారు. సమాజం మళ్ళీ చక్కగా బాగు చేయబడుతుంది ఆ కల్కి స్వరూపంలో వచ్చిన పరమాత్మ చేత. యదావతీర్ణో భగవాన్ కల్కిర్ధర్మపతి హరి కృతం భవిష్యతి తదా ప్రజాసూతిశ్చ సాత్వికీ. ఎప్పుడైతే ఈ కల్కి అవతరించి దుష్టులందరినీ సంహరిస్తాడో అప్పటి నుంచి మళ్ళీ కృతయుగం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి ఈ కల్కి స్వరూపమే ఆధారమవుతుంది. అప్పుడు ప్రజలందరూ ఈ రజస్సు తమస్సు అనేటువంటి గుణాలను పోగొట్టుకున్నటువంటి వాళ్ళై అహంకారం లేకుండా మళ్ళీ కృతయుగంలో ఆ ప్రజలందరూ కూడా సత్వగుణ సంపన్నులై ఉంటారు. అంటే ఈ కలియుగం తర్వాత వచ్చేది కృతయుగమే కదా. మళ్ళా ఆ కృతయుగంలో కావలసినటువంటి ధర్మాన్ని సత్యాన్ని సత్వపూరితమైన మానవుల యొక్క ఆచరణను స్థిరపరచడానికి ఈ కల్కి అవతారం అనేది ఎంతగానో ఉపకరిస్తుంది. యదా చంద్రశ్చ సూర్యశ్చ తథాతిష్య బృహస్పతి ఏకరాశౌ సమేష్యంతి తదా భవతి తత్కృతం. చంద్రుడు సూర్యుడు అలాగే గురువు ఈ ముగ్గురు ఎప్పుడైతే పుష్యమీ నక్షత్రంలో ప్రవేశించి ఒకే రాశిని పొందుతారో అదే కృతయుగానికి ఆరంభము అని వర్ణిస్తున్నారు. ఏకరాశౌ సమేష్యంతి తదా భవతి తత్కృతం. ఈ చంద్రుడు సూర్యుడు బృహస్పతి ఒకే రాశిలో కలిసినప్పుడు వచ్చేదే కృతయుగ ఆరంభం. ఏ తీతా వర్తమానా ఏ భవిష్యంతి చ పార్థివాః తేత ఉద్దేశతః ప్రోక్తాః వంశీయాః సోమసూర్యయోః. నాయన పరీక్షిన్ మహారాజా, ఈ రకంగా నువ్వు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. భూత భవిష్యత్ వర్తమానములకు చెందినటువంటి రాజవంశములను గురించి నీకు చక్కగా నేను వర్ణించి చెప్పాను సంక్షిప్తంగా అంటున్నారు. ఆరభ్య భవతో జన్మయావన్నందాభిషేచనం ఏతద్వర్ష సహస్రంతు శతం పంచదశోత్తరం. ఓ పరీక్షిన్ మహారాజా, నీవెప్పుడైతే జన్మించావో అది మొదలుకుని నందుడనేటువంటి రాజు యొక్క పట్టాభిషేకం వరకు సమయం ఎంత అంటే 1115 సంవత్సరాల కాలం గడుస్తుంది. నీ నుంచి నీ పుట్టుక నుంచి నందుడనేటువంటి రాజు పరిపాలన దాకా ఈ మధ్యలో ఉన్న సమయం 1115 సంవత్సరాలు. సప్తర్షీణాంతు యౌ పూర్వౌ దృశ్యేతే ఉదితౌ దివి తయోస్తు మధ్యే నక్షత్రం దృశ్యతే యత్సమన్నిసి. నక్షత్ర మండలంలో సప్తర్షుల మధ్య సప్తర్షి మండలానికి చెందినటువంటి 7 నక్షత్రాలు ఉంటాయి. వాటి మధ్యలో 2 నక్షత్రాలు ముందుగా ఉదయిస్తాయి. సప్తర్షి మండలంలో 2 నక్షత్రాలు ముందుగా ఉదయిస్తాయి.
పులహుడు, క్రతువు అనే పేరు కలిగినటువంటి మహర్షులను సూచించేటువంటి నక్షత్రాలు ఉదయిస్తాయి. వాటి మధ్యలో ప్రత్యేకంగా ఒక విశేషమైనటువంటి నక్షత్రం గోచరిస్తూ ఉంటుంది. ఆ రెండు నక్షత్రాలకి సమాన దూరంలో మధ్యలో ఉంటుంది ఆ నక్షత్రము. తేనైత ఋషయో యుక్తా తిష్టంత్యబ్దశతం నృణాం తే త్వదీయే ద్విజాః కాలే అధునా చాశ్రితా మఘాః. ఆ సప్తర్షి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో 100 సంవత్సరాల వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి నక్షత్రంతో కూడి ఉంటాయి. నీవు పుట్టినప్పుడు ఓ పరీక్షిత్ మహారాజా, నీవెప్పుడైతే జన్మించావో అప్పుడు, అలాగే ఇప్పుడు కూడా ఆ సప్తర్షి నక్షత్రాలు మఘా నక్షత్రంతో ఆశ్రయించి ఉన్నాయి, మఘా నక్షత్రంతో కూడి ఉన్నాయి. విష్ణోర్భగవతో భాను కృష్ణాఖ్యోసౌ దివంగతః తదా విశత్ కలిర్లోకం పాపే యత్ రమతే జనః. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ స్వామి తన అవతార పరిసమాప్తి చేశాడో అప్పుడే ద్వాపరయుగం పరిపూర్ణమైపోయి కలియుగం ప్రారంభమైనట్లుగా మనం భావన చేసుకోవాలి. ప్రజలందరూ కూడా పాపభూయిష్ఠులై ఉంటారు అప్పటి నుంచి. కలియుగం ప్రారంభం ఎప్పుడు అంటే కృష్ణస్వామి అవతార పరిసమాప్తి చేసిన మరుక్షణం నుంచి మనకు కలియుగం ప్రారంభమైనట్లే. యావత్ సపాద పద్మాభ్యాం స్పృశన్నాస్తే రమాపతి తావత్ కలిర్వై పృథివీం పరాకాంతుం నచాశకత్ పరాక్రాంతుం నచాశకత్. శ్రీకృష్ణస్వామి పవిత్రమైనటువంటి పాదస్పర్శ ఎంతవరకు భూమి మీద ఉన్నదో, ఎంతవరకు ఆ శ్రీకృష్ణుడు ఈ భూమిపై సంచరిస్తూ ఉన్నాడో అంతవరకు కలి ఈ భూమిపై ప్రవేశించలేకపోయాడు, తన ప్రతాపాన్ని చూపించలేకపోయాడు. ఓ పరీక్షిత్ మహారాజా, యదా దేవర్షయ సప్తమఘాసు విచరంతి తదా ప్రవృత్తస్తు కలిః 12 శతాత్మకః. ఎప్పుడైతే ఈ సప్తర్షుల యొక్క నక్షత్రాలు మఘానక్షత్రంలో ప్రవేశిస్తాయో, అక్కడ సంచరిస్తాయో, అప్పుడు కలి ప్రారంభమై 1200 సంవత్సరాలు నడిచినట్లుగా భావన చెయ్యాలి. యదా మఘాభ్యో యాస్యంతి పూర్వాషాఢాం మహర్షయః తదానందాత్ ప్రభృత్యేషః కలిర్వృద్ధిం గమిష్యతి. సప్తర్షులు మఘానక్షత్రం నుంచి పక్కకి వచ్చి పూర్వాషాఢ నక్షత్రంలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పటికి, అంటే నందుడు పరిపాలించేటువంటి కాలం, రాజ్యకాలం, నందుడనే రాజు పరిపాలించే కాలం, ఆ సమయానికి కలి అనేది బాగా వృద్ధి చెంది ఉంటుంది, పాపం బాగా పెరిగిపోయి ఉంటుందని చెబుతున్నారు. యస్మిన్ కృష్ణో దివం యాతః తస్మిన్నేవ తదాహని ప్రతిపన్నం కలియుగం ఇతి ప్రాహుః పురావిదః. ఎప్పుడైతే శ్రీకృష్ణస్వామి అవతారాన్ని పరిసమాప్తి గావించి వైకుంఠధామానికి చేరుకున్నాడో ఆ రోజు నుండే కలియుగం ప్రతిపన్నం, కలియుగం అనేది వచ్చింది అని పురావిద ప్రాహు, ప్రాచీనులైనటువంటి పండితులంతా చెబుతూ ఉంటారయ్యా. దివ్యాబ్దానాం సహస్రాంతే చతుర్థేతు పునఃకృతం భవిష్యతి తదా నృణాం మన ఆత్మ ప్రకాశకం. 1000 దివ్య సంవత్సరాలు గడిచిన తరువాత, దివ్య సంవత్సరాలు అంటే మానవుల కాలంతో లెక్కించటానికి వీల్లేదు. దివ్య సంవత్సరాలు అనేవి మళ్ళీ దేవతల కొలమానంతో చూడదగినటువంటివి. అలాంటి దివ్య సంవత్సరాలు 1000 గడిచిన తరువాత కలియుగం పూర్తయిపోతుంది. ఆ కలియుగం పరిసమాప్తమై మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది. ఆ కలియుగాంతంలోనే కల్కి అనేటువంటి పేరుతో ఆ పరమాత్ముడు అవతరించి ఈ భూమిపై ఉన్నటువంటి దుష్టులందరినీ కూడా సంహరించి ధర్మాన్ని, సత్యాన్ని నిలబెడతాడయ్యా. అప్పుడు ఆ కృతయుగంలో మళ్ళీ మానవుల యొక్క మనస్సులు శరత్కాలంలో చంద్రుని యొక్క కాంతిలాగా స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఏ విధమైన కల్మషం లేకుండా ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించాలి, వేదధర్మాన్ని పాటించాలి అనేటువంటి మనస్సు ఆ కృతయుగంలోనే మానవులకు కలుగుతుంది. ఇత్యేష మానవో వంశో యథా సంఖ్యాయతే భువి యథా విట్ శూద్ర విప్రాణాం
తాస్తా జ్ఞేయ యుగే యుగే. ఈ విధంగా భూలోకంలో ఈ వైవస్వతుడనే పేరు కలిగినటువంటి ఆ మహారాజు యొక్క వంశం, మనువు యొక్క వంశాన్ని నేను నీకు సంక్షిప్తంగా వర్ణించి చెప్పానంటున్నారు. ఇంత విస్తారంగా చెప్పిందే సంక్షిప్తం అంటే, ఇంకా విస్తరించి చెబితే సామాన్యులు అర్థం చేసుకోగలరా? సంక్షిప్తంగా చెప్పాను. ఇప్పుడు చెప్పిన విధంగానే ప్రతి యుగంలో కూడా 4 వర్ణాలు ఉంటాయి. ప్రతి యుగంలోనూ ఈ 4 వర్ణాలు ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములనేటువంటివి ప్రతి యుగంలోనూ ఉంటాయని చెబుతున్నారు. ఏతేషాం నామలింగానాం పురుషానాం మహాత్మనాం కథామాత్రావశిష్టానాం కీర్తిరేవ స్థితా భువి. ఎంతోమంది మహాత్ములు ఈనాటి వరకు పరిపాలించారు. వాళ్ళంతా ఈ భూమి మీద జీవించి ఉన్నారా పరీక్షణ్ మహారాజా? వాళ్ళు మంచి చేస్తే వాళ్ళ కీర్తి మాత్రమే మిగిలింది, చెడు చేస్తే అది కూడా మిగిలింది. కానీ వాళ్ళెవరూ దేహంతో లేరు, అందరూ నశించిపోయారు. కాబట్టి దేహం అనేది నశించిపోయేది, శాశ్వతమైనది కాదని తెలుసుకోవాలి. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి మహారాజుల యొక్క గాథలే నేటికి మిగిలి ఉన్నాయి. అందరూ మానవ రూపంతో ఇంకా మిగిలి లేరు, అందరూ ఏనాడో మరణించారు. దేవాపి శంతనోర్భ్రాత మరుశ్చేక్ష్వాకు వంశజ కలాపగ్రామ ఆసాతే మహాయోగ బలాన్వితౌ. ఇంకా కృతయుగం ప్రారంభానికి, ఈ కలియుగం నశించి కృతయుగం ప్రారంభమయ్యే నాటికి ఎవరుంటారనేది చెబుతున్నారు ఆయన పరీక్షణ్ మహారాజుకి సుఖయోగేంద్రుల వారు. శంతనుడనేటువంటి మహారాజు గారు ఉన్నారుగా, భీష్ముని యొక్క తండ్రి, గంగను పరిణయం చేసుకున్నటువంటి శంతనుడు. ఆయన సోదరుడున్నాడు, దేవాపి అనే పేరు కలిగిన సోదరుడు. ఆయన ఆనాటి నుంచి జీవించే ఉన్నాడు, కలియుగాంతంలో కూడా ఆయన ఉంటాడు. కృతయుగంలో ఆ దేవాపి, కలియుగాంతం అయిపోయిన తర్వాత కృతయుగంలో ఆ దేవాపి అనేటువంటి ఆయన, ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి మరువు అనే పేరు కలిగినటువంటి వీళ్ళిద్దరూ ఉండి కలాప గ్రామంలో ఇప్పటికే ఉన్నారు. కలాపం అనే గ్రామంలో వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యోగశక్తితో కూడినటువంటి వారు. ఆ దేవాపి, మరువు అనేటువంటి వాళ్ళిద్దరూ యోగశక్తితో కూడిన మహారాజులు వాళ్ళు. తా విహత్యైవ కలేరంతే వాసుదేవానుశిక్షితౌ వర్ణాశ్రమయుతం ధర్మం పూర్వవత్ ప్రధయిష్యతః. ఆ దేవాపి, మరువు అనేటువంటి వాళ్ళిద్దరికీ కల్కి రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు ఉపదేశిస్తాడు. కృతయుగంలో ఏ విధంగా ధర్మాన్ని, సత్యాన్ని నిలబెట్టాలో వాళ్ళకి తెలియజేస్తాడు కల్కి రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు. ఆయన చెప్పిన ఆదేశంతో వాళ్ళిద్దరూ కలియుగం అంతమైపోయిన తర్వాత మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా విస్తరింపజేస్తారు. కృతయుగానికి కావలసినటువంటి ఏర్పాట్లు అవన్నీ ఆ ఇద్దరు, మరువు అలాగే దేవాపి అనే పేరు కలిగినటువంటి వాళ్ళిద్దరూ తమ యోగశక్తితో కృతయుగాన్ని చక్కగా ప్రారంభించి కలిగి యొక్క ఉపదేశంతో ధర్మాన్ని, సత్యాన్ని నిలబెడతారు. కృతం త్రేతాద్వాపరంచ కలిశ్చేతి చతుర్యుగం అనేన క్రమయోగేన భువి ప్రాణిషు వర్తతే. కాబట్టి దీనివల్ల తెలిసిందేమిటంటే ఓ పరీక్షణ్ మహారాజా, ఈ కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అనేటువంటివి సమస్తమైనటువంటి ప్రాణులకు ఉంటాయి. ఈ ప్రాణులు ఈ 4 యుగాల్లోనూ ఉంటూ ఉంటారు. దేహాలను ధరిస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ మరణిస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. రాజన్నేతే మయా ప్రోక్తాః నరదేవాస్తథాపరే భూమౌ మమత్వం కృత్వా అంతే హిత్వే మాం నిధనంగతాః. ఓ పరీక్షణ్ మహారాజా, ఈ రకంగా ఎంతోమంది రాజులు ఈ భూమిని పరిపాలించారు. కొంతమంది మోహాన్ని పడ్డారు, మోహంతో భూమిపై శాశ్వతంగా ఉంటామనుకున్నారు. కానీ ఆ మమకారం ఉన్నా వాళ్ళ దేహం మాత్రం భూమి మీద నిలవలేదు. చివరికి వాళ్ళు నశించారు, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని సమస్తమైన విషయాలను పరీక్షణ్ మహారాజునకు వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగీంద్రులు. మరి తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.